పొద్దున నీ పాదముల సన్నిధిని పట్టుకున్నాం ప్రభా. మాకు మాట్లాడు మా ప్రభు, నువ్వు మాట్లాడమయ్యా. యేసయ్యా, నాకు మాటలు రావటం లేదు, నీవు నాకు మాటలు. ఈ ప్రతి వ్యక్తి నువ్వు చూడాలి, నువ్వు మాట్లాడాలి. ప్రతి ఒక్క ఆసక్తి వాళ్ళకున్నది నాయనా. ఈ దేశంలో ఎక్కడెక్కడో ఏ ప్రాంతంలో ఎట్టా పడుకున్నారో నీకు తెలుసు కదా. వీళ్ళెంత తెల్లవారుజామున లేచి నిన్ను ప్రార్థన చేయుచున్నారు. వాళ్ళ ఆసక్తి నీవు గమనించావా ప్రభు? సహాయం చేయా నా యేసుక్రీస్తు ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రేమించుము నాయన. నీ కృప కావలసినందుకు ఇవ్వవలసిన విధానంలో నీ సన్నిధిలో నేను పాదాలు పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించి నా తండ్రి, నా యేసుక్రీస్తు ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచు నా నామమున ప్రార్థన వేస్తున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. సంపూర్ణంగా మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన యేసుక్రీస్తు ప్రభు, నీకే స్తోత్రములు స్తోత్రములయ్యా. ఇంతదలకు నాయన పాటల ద్వారా స్తుతుల ద్వారా నిన్ను ఆరాధించున్నాం దేవా. నీకే వందనాలు స్తోత్రమయ్యా. జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే ఉండండి, మీరే మహిమ పొందుకోండి, ఘనత పొందుకోండి నాయన. అయ్యా నాయన నీకే వందనమయ్యా. జూమ్ మీటింగ్ లో వస్తున్న ప్రతి బిడ్డ, వారి కుటుంబ సభ్యులు నాయన, వారు చేసిన అపరాధ దోష పాపం దశ క్షమించండి. మీ రక్తంతో కడగండి నాయన, మీరు పరిశుద్ధపరచండి నాయన. నీవు పరిశుద్ధ పరిస్తేనే మేము పరచగలం నాయన. దేవానికే స్తోత్రం అయ్యా. నీవు ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా నాయన. నీకే వందనములు స్తోత్రం అయ్యా. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో యేసయ్యా, వారందరినీ జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి పేరు పేరు నాయన. నీకే వందనాలు స్తోత్రములయ్యా. నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం కూడా దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి దేవా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. మా మధ్యకు రండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నీ నామమున ప్రార్థిస్తారు, వారి మధ్యన ఉంటానని సెలవిచ్చింది దేవా. అయ్యా మా మధ్యకు రండి. మా ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి దేవా. నీకే స్తోత్రములు. ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించండి ఆయన. అయ్యా ఈ దినాన ప్రభా నీ బిడ్డలు ఇద్దరు వాక్యం చెప్పబోచుండగా నాయన, వారిని నాలుకలు మీరు ముట్టండి, పెదవులు ముట్టండి, సరళము చేయండి అయ్యా. అయ్యా ఏ వాక్యం అవసరమో మా హృదయాలకు అవసరం ప్రభా, ఆ వాక్యాన్ని మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను ఆయన. ఆ వాక్యాన్ని విని గ్రహించుకొని వాక్యానుసారంగా మా జీవితాలను సరిచేసుకోవడానికి నీ కృప మెండుగా మా అందరి చుట్టూ ఉంచమని నజరేయుడే యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 అందరూ మంచిగా ఉన్నారా? అందరం బాగున్నాం బ్రదర్. అందరం బాగా దేవుని కృపలో ఉన్నాం. మీరు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన మీ కొరకు, అందరూ కొరకు, నా కొరకు, మీరు కొరకు నేను, మనమందరం ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వాళ్ళముగా ఉండాలి. ఆమేన్. Yes. హల్లెలూయా. హల్లెలూయా. మనము శక్తి గురించినటువంటి కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాము. శక్తి కదా, అవును. పైనుండి శక్తి పొందే వరకు వేచి ఉండండి. తండ్రి వాగ్దానం. ఇక 2 తిమోతి 3:14. 3:14. 3:14. 2 తిమోతి 3:14. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు జ్ఞానము
నీకు కలిగించుటకు కలుగునట్టు శక్తిగల పరిశుద్ధ లేఖనములను శక్తి 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 గల శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటది శక్తి జ్ఞానము నీకు కలిగించుటకు. రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు. తెలిసి రక్షణార్థమైన జ్ఞానం జ్ఞానార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనం జ్ఞానము కావాలి. నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధమైన హల్లెలూయా. మనము ప్రతి ఒక్క విషయములో యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసము గల రక్షణార్థమైన రక్షణ జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ హల్లెలూయా. ఆత్మశక్తి పొందుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రోమా 15:13. రోమా 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది శక్తి పొంది ఏందమ్మా పొంది పరిశుద్ధాత్మ శక్తి పొంది అంతకుముందు జ్ఞానము నీకు కలుగ చేయుటకు రక్షణార్థమైన జ్ఞానం కలగడానికి పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణ కర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక. మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. ఆమేన్. అపోస్తలులు 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై మనమందరూ కూడి ఉన్నట్టయితే మనందరూ కూడి ఉంటే అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉంటాము. ఆమేన్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మీరు కూడా అందరూ ఆత్మతో నిండిన వారే. అప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ పొందుతాము. ఆమేన్. కాబట్టి వాక్శక్తి వాళ్ళకి అనుగ్రహించిన ఇచ్చారు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానం కలిగించే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఆ తర్వాత ఆత్మ వారికి వాక్శక్తి. అంటే వాక్శక్తి అంటే ఏందమ్మా? వాళ్ళకి బైబిల్ లేదు, ఏమి లేకపోయినా కూడా పరిశుద్ధాత్మతో అనేక విషయములు వాళ్ళు మాట్లాడగలరు. ఆమేన్. చదువు రాదు, అసలేమీ తెలియనటువంటి వ్యక్తులు
కానీ పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు, పరిశుద్ధాత్మ నిండుకొనినవాడు వాక్శక్తి పొందుకున్న వారై అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళని వాళ్ళ అప్పుడు కాలంలో అన్య భాషలు మాట్లాడారు, కానీ ఇప్పుడు కాలంలో ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు అని అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆయన అప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడైనా సరే అన్య భాషతో మీరు మాట్లాడసాగిరి. ఆమేన్. ఎప్పుడైనా మాట్లాడతాడు. ఎందుకంటే మీరు మన ప్రార్థనకు వచ్చేటువంటి వారిలో చాలా మంది, మీరు ఇక్కడ వాళ్ళకై వాళ్ళు సాక్ష్యం చెప్తే సరే, లేకపోతే పర్వాలేదు. మీరు తెలియదో నీవు శిరీష నా గురించి కూడా ప్రవచనము చెప్పినటువంటి స్త్రీ. ఆ అమ్మాయి మొట్టమొదట ఈ మాటలన్నీ ఏంటి ఇట్లా ఉంది, ప్రవచిస్తారా, చూతారా అని ఆలోచించిన వ్యక్తి ఉందా? ఇప్పుడు ఉందా? ఆమేన్. సరే, ఉండా లేకపోయినా ఆమె అచ్చంగా ప్రార్థన అంటే ఆమె ఒక ఇష్టపడేది కాదో మరి, లేకపోతే చెప్పాలని లేదు, కానీ ఆమె పరిశుద్ధాత్మ అమ్మాయి మీదకి దిగి రావటము, అన్య భాషతో మాట్లాడటం జరిగింది. అవునా కాదా? ఎంతమంది ఉన్నారు ఈ గ్రూపులో? పరిశుద్ధాత్మ చాలా మంది ఉన్నారు. చాలా మంది పేర్లు నాకు గుర్తు రావట్లేదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటుండే వాళ్ళు. భాషకు అర్థము కూడా పరిశుద్ధాత్ముడు ఏళ్ళకి కలుగజేశాడు. ఎవరి వాక్యము వాళ్ళు చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకోరు. చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసి చెప్తే చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకము వారు పొంది ఉన్నారు. నిండిన వారై అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ గ్రూప్ లోనే ఉన్నారు. అంతకు ముందు తెలియనటువంటి వారు ఇప్పుడు మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరి ఇక మిగిలినటువంటి వారు మీరెందుకు పొందుకోరు? అది ఆలోచించాల్సింది. ఇప్పుడు కొంతమంది ఈ గ్రూపులో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా బయట అయితే చాలా మంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చదువు లేని వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ భాషతో మాట్లాడారు. తర్వాత అలాంటి పరిస్థితిలో మీరు కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అన్య భాషతో మీరు మాట్లాడగలరు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తులు 1:8 చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదికి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు కాబట్టి ఆ కొత్త భాష, అన్య భాషలు ఇవన్నీ వచ్చినప్పుడు మీకు కొత్త ఎట్లా వస్తుంది? శక్తి కలిగి. నీకు తెలియదు కదా, వాస్తవంగా అన్య భాషలు ఏమిటో నీకు తెలియదు.
అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పరిశుద్ధాత్మ అన్య భాషలు అనే దేవుని కృప వలన పొందుకున్నటువంటి స్థితిలో నీకు శక్తి వస్తుంది. ఆమేన్. శక్తి నొందుదువు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ, హల్లెలూయా. 1 పేతురు 1:5 చిన్నమ్మ చదవండి. 1 పేతురు 5. 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు శక్తి చేత కాపాడబడుతున్నాం. పరలోకమందు భద్రము చేయబడింది. ఆమేన్. హల్లెలూయా. స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. బయలుపడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి దేవుని చేత ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నా మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి మీరు పొందుకోవాలి. ఇకపోతే మనమందరం కూడా దేవుని శక్తి ద్వారా మనం పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి పొంది దేవుడు అన్య భాషలు ఇచ్చి మనం అనుభవించి మనం అనేక రకంగా మనము విశ్వాసంతో ముందుకి కొనసాగుతూ ఉండవలసిన వారిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇకపోతే 2 కొరింథీ 8:2 8వ అధ్యాయం 22 12 2 కొరింథీ 8వ అధ్యాయం సార్ 8:12. 12 మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలివి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. అదేనా బ్రదర్? తెస్సలోనియ 2:12. రెండో అధ్యాయం. క్రీస్తు సువార్త ప్రకటించటకు నేను త్రోయాక వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం అది కాదు బదరా. అబద్ధమును నమ్మును 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీ అన్నారు. 2 తెస్సలోనికలు 2వ అధ్యాయం 12వ. సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గల వారి 2:17. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని 2 12 ఆంటీ ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమవుతారంట? అబద్ధమును మోసము చేయు శక్తిని కూడా మోసము చేయబడతారు. మోసము వారికి దేవుడే వారికి పంపుతున్నాడు. ఎందుకని? వాళ్ళు ఎలాంటి వారు? దుర్నీతి నమ్మకం ఉన్నటువంటి దేవుని భయము వారికి లేదు. వాళ్ళకి మోసము చేస్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? భాషలు మాట్లాడతారు, అనేక రకాలైన జ్ఞానములో ఉంటారు. ఎందుకంటే నేను ఒక చోట పోయినప్పుడు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వాక్యము చెబుతూ ఉంది, లేకపోతే ఇంకా కొత్త భాషలు మాట్లాడుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా ఉంది. నేను అప్పుడు చాలా కుర్రవాడిని, యవ్వనస్తుడిని. ఒక సహోదరుని తీసుకొని అక్కడికి పోయాము. ప్రార్థనకి వెళ్ళినప్పుడు చాలా చక్కగా భాషలు మాట్లాడుతూ ఉంది. అతను ప్రార్థన చేసిన తర్వాత కాదు,
ఇది దెయ్యము అని చెప్పి ప్రార్థన చేసి ఉన్నాడు. అంతే, ఏడ్చి కేకలు పెట్టి అతని దగ్గర నుంచి ఏడ్చి పడిపోయింది. ప్రార్థన చేసినప్పుడు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే పంపిస్తున్నాడు. చెడ్డ మాటలు మాట్లాడతారు. వాళ్ళన్ని అబద్ధాలే, వాళ్ళ జీవితం అంతా కూడా చెడ్డవి. కాబట్టి ఇలాంటి నా జీవితంలో ఎన్నో చూచాను. కాబట్టి నేను మీకు చెప్తున్నాను. కనుక మీ జీవితం ఎలా ఉంది అని మీరు పరిశీలన చేసుకోవాలను. మీరు పొద్దున్నే లెగిసి అబద్ధాలు ఆడుతూ ఉంటారు, శక్తి కలిగినటువంటి వారిగా కనబడుతున్నారు. మోసము చేసే విధానంలో మీ మాటలు కనిపించకూడదు. మీరేం చేయాలి? కరెక్ట్ గా దేవుడు యమను నమ్మాలి. దేవుడి చేత ఉండాలి, కానీ అబద్ధాలు మాట్లాడకూడదు. మీరేం చేస్తారు? వాక్యము చెప్తారు, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కనబడతాయి, అట్లా కనబడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉంటాయి? అబద్ధము చెప్తుంటారు, మోసము చేస్తుంటారు, తర్వాత అన్నీ ఉంటాయి. ఏది? వాక్యము చెప్తారు, తర్వాత వాక్శక్తి అన్య భాషలతో మాట్లాడువారుగా ఉంటారు, అన్ని వదిలిపెడతారు. చివరికి ఎలాంటి వారు? వాళ్ళు అబద్ధము చెప్పేటువంటి వారు. అందుకే జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. వాడు వాక్యము చెప్పినా కరెక్ట్ గా ఉందా? ఆయన పరిశుద్ధాత్మ కరెక్ట్ గా ఉన్నదా? ఎలాగున్నవి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. లేఖనం ద్వారా ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు అబద్ధాలు ఆడతారు. అబద్ధము అంటేనే చాలా డేంజర్. అబద్ధము చాలా అపాయకరమైనది. అబద్ధం ఆడకూడదు. ఏ విషయము కూడా అబద్ధము ఆడకూడదు. నోటి మాట అబద్ధం పొరపాటున ఉండకూడదు. 2 తిమోతి 3:5. వాళ్ళు ఎట్లా అంటే అన్ని అబద్ధాలు చెప్తుంటారు, పైకి భక్తి వల్ల లాగా కనబడుతుంటారు. అన్ని అసలు వాడు చెప్తుంటేనే చాలా అసహ్యంగా ఉంటుందండి. మీరు గమనించండి. దేవుని పిల్లలాగా నటిస్తారు. అది మనకెందుకు? మనకు అవసరమా? మనము దేవుని కోసం మనం వచ్చాము. దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి. ఆయన పిల్లలుగా మనం ఉండాలి. మనము ఆయన కోసం జీవించే వాళ్ళుగా మనం ఉండాలి. ఆమేన్. 2 తిమోతి 3:5 వచ్చిన మనం పైకి భక్తి గల వారి వల్లే ఉండి వాళ్ళు గమ్మత్తు ఉంది. అబద్ధమాడేవాళ్ళు, మోసము చేసేవాళ్ళు, పైకి భక్తి గలవాడు వల్లే ఉంటాడు. దాని శక్తిని ఆశ్రయించని వారు ఉండరు. దాని శక్తిని ఆశ్రయించని వారు ఇటు వారికి మూర్ఖమైండుము. కాబట్టి అలాంటి వ్యక్తితో మన లేదు, మనకి పని లేదు. పైకి భక్తి గలవారి వలె ఉండి దానికి శక్తికి ఆశ్రయించని వారునై ఉండు. వాళ్ళ దగ్గర శక్తి ఉండదు. భక్తి లేదు. 2 విషయాలు మీరు గమనించాలి ఇక్కడ. అబద్ధమాటం ఒకటి, మోసము చేయు శక్తి. అక్కడ శక్తి
వచ్చింది వాడికి. వచ్చిందా? అవునండి, దేవుడు అనుగ్రహించాడు. మోసము శక్తి ఉంది. ఇక్కడ వీడికేమో వాడికి శక్తిని ఆశ్రయించిన వారు. లేదు. దాని శక్తిని ఆశ్రయించాలి. ఆశ్రయించండి. రెండు విషయాలు ఉన్నాయి కదా. ఒకటేమో అవునండి. మోసము చేసే శక్తి తీసుకుంటాడు, రెండో వాడేమో శక్తిని ఆశ్రయించడు. ఆశ్రయించడు. దేవుని శక్తిని ఆశ్రయించడు. వీడిని పైకి చెప్తాడు, పైకి అబ్బో భలే భక్తి చెప్తుంటాడు, మనకి భక్తిగా కనపడతాడు. భలే చెప్తాడు, పైకి భక్తి కల్లోలాగా భలే 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 చెబుతుంటాడు. వాడేమో అబద్ధాలు చెప్తా ఉంటాడు. అనేక అబద్ధాలు చెప్తాడు. అబద్ధం చెప్పేవాడికి వాడికి శక్తి వస్తుంది, కానీ పైకి డామ్ 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 మాట్లాడేటువంటి వాడికి మాత్రము దాని శక్తి రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 మొదటి కొరింథీ 6:14. ఎవరు ఈరోజు? మొదటి కొరింథీ 6:14. దేవుడు ప్రభువుని లేపెను. ఆమేన్. దేవుడు మనలను కూడా తన శక్తి వలన లేపును. మనలను కూడా తన శక్తి వలన లేపును. మనల్ని కూడా తన శక్తి వలన లేపెను. ఆమేన్. లేపును. మాట్లాడేందుకు నీరసం వచ్చిందా? హల్లెలూయా. దేవుడు ప్రభువుని లేపెను. గట్టిగా చెప్పండి. దేవుడు ప్రభువును లేపెను. దేవుడు ప్రభువును లేపెను. మనలను కూడా తన శక్తి వలన ఆయన లేపును. వలన లేపును. ఆమేన్. అంత గట్టిగా హల్లెలూయా. దేవుడు ప్రభువుని లేపాడు, మనల్ని కూడా ఆయన తన శక్తి వలన లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లెగమా మనం లెగమా, మన శక్తి లేమా, లేస్తామండి. ఒకటో కొరింథీ 4:19-20. 4:19-20 మొదటి కొరింథీ. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలు కాదును గాని మాటలను పైన చెప్పాడు కదా. పైన కొంతమంది అబద్ధకులు, శక్తి కలిగినటువంటి భక్తి కలిగిన వారు. తర్వాత అందరూ ఉప్పొంగుచున్నారు కదా. వాళ్ళు ఉన్నారు కదా, అవును. వాళ్ళని చూస్తారంట. మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తి వస్తాను, వచ్చి చూస్తాను, ఓరకు అప్పు ఉంటున్నారు, వారి మాటలను కాదు. గమనించారా? పైకి భక్తి కలిగిన అంటే ఎట్లా తెస్తాడు? బ్రహ్మాండంగా చెబుతాడు. ఏం చెప్తాడు? మాటలు వాడుతాడు. ఉప్పొంగుతూ ఉంటారు, బాగా గొప్పగా చెప్తారు. ఓరక అసలు దేవుడు చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా ఉండాలి కానీ అతడు మాట్లాడుతూ ఊరక చెప్తుంటాడు. ఇదిగోండి ఇదంతే, నీదండి ఇంతే, ఇదండి ఇంతేనండి, నేనంతేనండి, అతనంతేనండి. ఏమండి అంత అవసరమా? నీకు అవసరమా? లేదు. ప్రభు చిత్తమైతే వచ్చి చున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకుందును. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వాడు మోసం చేసే శక్తి ఒకళ్ళ దగ్గర ఉన్నా తెలిసిపోద్ది, ఊరకనే తెలిసిపోద్ది. భక్తి కలిగినటువంటి వాడంటే మాటలు బ్రహ్మాండంగా మాటలు చెబుతాడు. ఇప్పుడు ఆయన వచ్చిందనుకో, దేవుని సేవకుడు, ఆయన చూస్తాడు ఇవన్నీ ఉత్త మాటలు ఊరక ఉప్పొంగిపోతాడు. నేను కూడా అది మొత్తం ఆయనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఉప్పొంగుతున్న వారి మాటలను కాదు కానీ వారి శక్తిని తెలుసుకున్నాను.
ఇప్పుడు శక్తి ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అనేక సంఘాలకు వెళ్తున్నాము కదా, ఏ సంఘంలో శక్తి కనపడుతుందా? కనబడడం లేదు. ఎక్కడా శక్తి లేదు. వాళ్ళు ఏం చెప్తారు? వాక్యమే చెబుతారు. వాక్యము బ్రహ్మాండంగా చెబుతారు. సంతోషం హల్లెలూయా. కానీ ఏం కావాలట? దేవుని శక్తి. కావాలి. మీరు శక్తి సంపాదించుకోండి. ఎందుకంటే 20వ అధ్యాయము చదవండి. 20వ వచనం. 20 ఫస్ట్ వచనం. కొరింథీ 4వ దేవుని రాజ్యము మాటలతో కాదు, రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే శక్తితోనే ఉన్నది. ఉన్నది. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? 20వ అధ్యాయములో మీరు దేవుని రాజ్యమును మాటలతో కాదు, మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మీరంతా కూడా ఏం కావాలి మీకు? దేవుని వారసులం అవ్వాలి. పొందుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ దేవుని రాజ్యము చేరుతున్నారా లేదా? చేరుతున్నాం. అంటే అది మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. తో ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి అబద్ధం ఆడేవాడిని పట్టించుకోకూడదు. మోసం చేసేవాళ్ళని పట్టించుకో. పైకి చాలా అద్భుతంగా మాట్లాడతాడు. వాడుగా నటిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించిన వారిని దేవుని వాక్యము సొంతంగా కలిగి పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వారుగా ఆ శక్తి పొందుకున్న తర్వాత దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని శక్తితోనే ఉన్నది. శక్తితోనే. ఆమేన్. హల్లెలూయా. చివరగా మొదటి కొరింథీ 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఆమేన్. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. మీ విశ్వాసము మనుషుల ఆధారము చేసుకొనక. పైకి భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? అంత జ్ఞానం మనుషుల జ్ఞానము కలిగి ఉంటారు. ఆధారపడి జ్ఞానము మనుషుల జ్ఞానం మీద ఆధారపడి ఉంటారు. మనుషుల జ్ఞానము కలిగి ఉంటారు. కానీ మనమైతే దేవుని శక్తిని ఆధారము చేసుకో. ఆమేన్. హల్లెలూయా. వార్తను ప్రకటించి మనము దేవుని శక్తిని ఆధారము కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని శక్తి కనబరచు దుస్సాంతరమును వినియోగించాలి. ప్రతి విషయము దేవుని శక్తి కనబరచే దుస్సాంతరముతోనే వినియోగించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. టైం చాలా అయిపోయింది. చివరగా వాక్యం ఉన్నారా? వింటున్నాం. బ్రదర్. తర్వాత ఒక్కసారి రక్షించు మొత్తము మీకు చెప్పినటువంటి వాక్యములు రక్షించడము, జ్ఞానము, రక్షణార్థమైన జ్ఞానం కలగడానికి పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి, ఈ శక్తి మొత్తం మీరు పొందుకుంటారు. దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఉన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ కుటుంబం నాయన నీ కుటుంబం నాయన ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.